జనరల్గా అది ఏ ఎగ్జామ్ అయినా సరే ట్రాన్స్ఫార్మర్లోంచి ఖచ్చితంగా అడిగే ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే అది లాసెస్ అండ్ ఎఫిషియన్సీ నుంచి సార్. చాలా ఇంపార్టెంట్ సార్. ఏ ఎగ్జామ్కి వెళ్ళినా సరే ఖచ్చితంగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అది థియరీ క్వశ్చన్ రావచ్చు, ప్రాబ్లం క్వశ్చన్ కూడా రావచ్చు. రైట్ గైస్, ఇప్పుడు వేరియబుల్ లాసెస్ అంటే కాపర్ లాసెస్ సార్. జనరల్గా ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ ఫార్ములా ఏంటి సార్? ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ ఈజ్ ఈక్వల్స్ టు ఫుల్ లోడ్ స్క్వేర్, ఫుల్ లోడ్ కరెంట్ స్క్వేర్ ఇంటూ రెసిస్టెన్స్. సింపుల్గా ఐ స్క్వేర్ ఆర్ లాసెస్ కాపర్ లాసెస్ అంటే. అయితే నీకు ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ కావాలంటే నువ్వు ఇక్కడ ఫుల్ లోడ్ కరెంట్ తీసుకోవాలి. మరి ఆఫ్ లోడ్ కాపర్ లాసెస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఆఫ్ లోడ్ కాపర్ లాసెస్ ఈజ్ ఈక్వల్స్ టు కరెంట్ని ఆఫ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ లోడ్ కరెంట్ ఐ అనుకుందామమ్మా. ఫర్ ఈజీ అనాలిసిస్ నేను ఫుల్ లోడ్ కరెంట్ని ఐ స్క్వేర్ అనుకున్నా ఇక్కడ. మరి ఆఫ్ లోడ్ కరెంట్ ఏమవుతుంది? I/2 హోల్ స్క్వేర్ ఇంటూ రెసిస్టెన్స్. I/2 హోల్ స్క్వేర్ ఇంటూ రెసిస్టెన్స్. లోడ్ ఆఫ్ అయితే కరెంట్ కూడా ఆఫ్ అవుతుంది సార్. ఇప్పుడు I/2 హోల్ స్క్వేర్ ఇంటూ రెసిస్టెన్స్ని ఏమని రాయొచ్చు అంటే, ఏమని రాయొచ్చు సార్? చూడండి, 1/2 స్క్వేర్ ఇంటూ I స్క్వేర్ ఆర్. 1/2 స్క్వేర్ ఇంటూ I స్క్వేర్ ఆర్. అప్పుడు ఏమవుతుందో చూడండి, ఆఫ్ లోడ్ కాపర్ లాసెస్ ఇస్ ఈక్వల్స్ టు ఆఫ్ స్క్వేర్ ఇంటూ ఫుల్ లోడ్ కాపర్ లాసెస్. అవునా కాదా? ఆఫ్ లోడ్ కాపర్ లాసెస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్ స్క్వేర్ ఇంటూ ఫుల్ లోడ్ కాపర్ లాసెస్. అలా లోడ్ ఎంత అవుతే అంత కాపర్ లాసెస్ అనేవి చేంజ్ అవుతాయి. ఇది జనరల్గా మన లాసెస్ అండ్ లాసెస్ ఎస్పెషల్లీ, ఇంకా ఎఫిషియన్సీ వరకు వెళ్ళలేదు. ఇప్పుడు లాసెస్ గురించి నేను ఏం మాట్లాడినానంటే, ఒకటి కాన్స్టెంట్ లాసెస్ ఉన్నాయి ఇక్కడ. కాన్స్టెంట్ లాసెస్లో హిస్టీరిసిస్ లాసెస్ అండ్ ఎడ్డీ కరెంట్ లాసెస్ ఉన్నాయి. ఒకవేళ V/F అనేది కాన్స్టాంట్ ఉన్నట్లయితే హిస్టీరిసిస్ లాసెస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ, ఎడ్డీ కరెంట్ లాసెస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ స్క్వేర్. ఒకవేళ V/F అనేది కాన్స్టాంట్ అవ్వకపోతే, నాట్ కాన్స్టాంట్ అవుతే, అప్పుడు ఎడ్డీ కరెంట్ లాసెస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V స్క్వేర్. ఇవి మనకి ఇంపార్టెంట్. హిస్టరీసిస్ లాసెస్ ఫార్ములా కూడా ఉంది, బట్ కొంచెం గుర్తుపెట్టుకోవడం కష్టమేమో. V⁻1.6 బై F⁻0.6. మోస్ట్లీ దీనిపైన మనం క్వశ్చన్స్ అడగడం చాలా తక్కువ. ఈ 4 ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. దీని తర్వాత ఎట్ ఎక్స్త్ లోడ్, అది ఏ లోడ్ అయినా కానీ, ఎక్స్త్ లోడ్ కాపర్ లాసెస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్ లోడ్ కాపర్ లాసెస్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ స్క్వేర్. ఎక్స్త్ లోడ్ కాపర్ లాసెస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఫుల్ లోడ్ కాపర్ లాసెస్. అదొకవేళ ఆఫ్ లోడ్ అయింది అనుకోండి, ఆఫ్ లోడ్ కాపర్ లాసెస్ అనుకోండి, ఏం రాస్తారు సార్? ఆఫ్ స్క్వేర్ ఇంటూ ఫుల్ లోడ్ కాపర్ లాసెస్. అదొకవేళ 2/3 లోడ్ కాపర్ లాస్ అనుకోండి, 2/3 లోడ్ కాపర్ లాస్ ఈజ్ ఈక్వల్ టు 2/3 స్క్వేర్ ఇంటూ ఫుల్ లోడ్ కాపర్ లాస్. అదొకవేళ 90% ఆఫ్ లోడ్ అనుకోండి, 90% ఆఫ్ లోడ్ దగ్గర కాపర్ లాసెస్ అనుకోండి, అప్పుడు 90% అంటే 90/100 స్క్వేర్ ఇంటూ ఫుల్ లోడ్ కాపర్ లాసెస్. ఈ విధంగా ఏ క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయొచ్చు. ఈ విధంగా ఏ లోడ్ దగ్గర అయినా సరే మనం లాసెస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ లోడ్ దగ్గర అయినా సరే ఐరన్ లాసెస్ అనేవి కాన్స్టంట్గా ఉంటాయి, కాపర్ లాసెస్ అనేవి వేరీ అవుతాయి. ఇది మన ప్రొసీజర్ సార్. అయితే ఎఫిషియన్సీ ఫార్ములా ఏంది సార్ అంటే, ఎఫిషియన్సీ అంటే ఏంటి సార్? జనరల్గా అవుట్పుట్ బై ఇన్పుట్, అంతే కదా ఎఫిషియన్సీ అంటే. అంటే అవుట్పుట్ బై అవుట్పుట్ ప్లస్ లాసెస్ అని రాయొచ్చు కదా. ఇన్పుట్ అంటే ఏంటిది? అవుట్పుట్ ప్లస్ లాసెస్. ఇగో ఈ విధంగా మనం ఎఫిషియన్సీని డిఫైన్ చేయవచ్చు.
ఈ విధంగా మనం ఎఫిషియన్సీని డిఫైన్ చేయవచ్చు. సో ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్స్ టు అవుట్పుట్ అంటే కేవీఏ రేటింగ్ సార్, కేవీఏ రేటింగ్ ఇంటూ పవర్ ఫ్యాక్టర్ బై అవుట్పుట్ ప్లస్ లాసెస్, కేవీఏ రేటింగ్ ఇంటూ పవర్ ఫ్యాక్టర్ ప్లస్ ఐరన్ లాసెస్ ప్లస్ కాపర్ లాసెస్. ఇది మన ఎఫిషియన్సీ ఫార్ములా. నీకు ఒకవేళ ఎఫిషియన్సీ అటు ఆఫ్ లోడ్ అనుకోండి, ఆఫ్ లోడ్ దగ్గర ఎఫిషియన్సీ కావాలంటే కేవీఏ కూడా ఆఫ్ అవుతుంది. ఆఫ్ ఇంటూ కేవీఏ ఇంటూ పవర్ ఫ్యాక్టర్ బై ఆఫ్ ఇంటూ కేవీఏ ఇంటూ పవర్ ఫ్యాక్టర్ ప్లస్ ఏ లోడ్ దగ్గర అయినా ఐరన్ లాసెస్ సేమ్ ఉంటాయి, ఐరన్ లాసెస్ అనేవి చేంజ్ అవ్వవు. మరి కాపర్ లాసెస్ ఆఫ్ లోడ్ దగ్గర ఏమవుతాయి? ఆఫ్ లోడ్ దగ్గర 1/2/2² ఇంటూ ఫుల్ లోడ్ కాపర్ లాసెస్. ఇగో ఈ విధంగా ఏ లోడ్ దగ్గర అయినా మీరు ఎఫిషియన్సీని ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఇది జనరల్గా మన లాసెస్ అండ్ ఎఫిషియన్సీ ఫార్ములాస్. అయితే ఇక్కడ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే కండిషన్ ఫర్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ. కండిషన్ ఫర్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ రావాలంటే కండిషన్ ఏంటి? ఒకటి కండిషన్ ఏంటి సార్ అంటే కాన్స్టెంట్ లాసెస్ ఆర్ వేరియబుల్ లాసెస్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ లాసెస్. ఇగో ఇది కండిషన్. వేరియబుల్ లాసెస్ అనేవి వేటికి ఈక్వల్ అవ్వాలి? కాన్స్టెంట్ లాసెస్కి ఈక్వల్ అవ్వాలి. ఈ వేరియబుల్ లాసెస్ అనేవి కాన్స్టెంట్ లాసెస్కి ఈక్వల్ అవుతే మనకేమొస్తుంది? మ్యాక్సిమం ఎఫిషియన్సీ వస్తుంది. వేరియబుల్ లాసెస్ అంటే కాపర్ లాసెస్, కాన్స్టెంట్ లాసెస్ అంటే ఐరన్ లాసెస్. ఈ కాపర్ లాసెస్ అనేవి ఐరన్ లాసెస్కి ఈక్వల్ అవుతే మనకు మ్యాక్సిమం ఎఫిషియన్సీ వస్తుంది. అది ఒకవేళ ఫుల్ లోడ్ దగ్గర అనుకోండి, అప్పుడు ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ ఈజ్ ఈక్వల్స్ టు ఐరన్ లాసెస్. ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ ఐరన్ లాసెస్కి ఈక్వల్ అవుతే మనకు ఫుల్ లోడ్ దగ్గరనే మ్యాక్సిమం ఎఫిషియన్సీ వస్తుంది. అది ఒకవేళ ఆఫ్ లోడ్ కాపర్ లాసెస్ ఈజ్ ఈక్వల్స్ టు ఐరన్ లాసెస్ అయిందనుకోండి, ఆఫ్ లోడ్ కాపర్ లాసెస్ ఈజ్ ఈక్వల్ టు ఐరన్ లాసెస్ అవుతే అప్పుడు మనకి ఆఫ్ లోడ్ దగ్గర మ్యాక్సిమం ఎఫిషియన్సీ వస్తుంది. ఏ లోడ్ ఏదో ఎక్స్త్ లోడ్ అనుకోండి, ఎక్స్త్ లోడ్ దగ్గర ఐరన్ లాసెసే ఉంటాయి. మరి కాపర్ లాసెస్ ఎన్ని అవుతాయి? ఎక్స్త్ లోడ్ దగ్గర కాపర్ లాసెస్ x² ఇంటూ ఫుల్ లోడ్ కాపర్ లాసెస్, x² ఇంటూ ఫుల్ లోడ్ కాపర్ లాసెస్. ఎక్స్త్ లోడ్ దగ్గర ఇక్కడ ఎక్స్త్ అనేది లోడు. ఈ ఎక్స్ అంటే ఎంతో చెప్పండి సార్? x² ఈజ్ ఈక్వల్ టు ఐరన్ లాసెస్ బై ఫుల్ లోడ్ కాపర్ లాసెస్. x² ఈజ్ ఈక్వల్ టు ఇది యాక్చువల్గా ఇప్పుడు నాకు x ఈజ్ ఈక్వల్ టు కావాలంటే √ వస్తుంది. ఏ లోడ్ దగ్గర మ్యాక్సిమం ఎఫిషియన్సీ వస్తుంది అని మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే, x ఈజ్ ఈక్వల్ టు √ ఆఫ్ ఐరన్ లాసెస్ బై ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ వేసుకుంటే ఎంత వస్తుందో ఆ లోడ్ దగ్గర మనకు మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనేది వస్తుంది. ఇది చాలా 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 ఇంపార్టెంట్ సార్, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్తాను సార్. ఫస్ట్ పాయింట్, మ్యాక్సిమం ఎఫిషియన్సీ రావాలంటే కండిషన్ ఏంటి అని క్వశ్చన్ అడుగుతాడు. మ్యాక్సిమం ఎఫిషియన్సీ రావాలంటే కండిషన్ ఏంటంటే వేరియబుల్ లాసెస్ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ లాసెస్, అంటే కాపర్ లాసెస్ ఈజ్ ఈక్వల్స్ టు ఐరన్ లాసెస్. ఇది ఒకటి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఏ లోడ్ దగ్గర మ్యాక్సిమం ఎఫిషియన్సీ వస్తుంది అని క్వశ్చన్ అడిగితే ఎట్ వాట్ లోడ్ ఎఫిషియన్సీ ఈజ్ మ్యాక్సిమం అని క్వశ్చన్ అడిగితే x ఈజ్ ఈక్వల్ టు √ ఆఫ్ ఐరన్ లాసెస్ బై ఫుల్ లోడ్ కాపర్ లాసెస్. ఇది సెకండ్ పాయింట్. మరి
థర్డ్ పాయింట్, ఏ లోడ్ దగ్గర మ్యాక్సిమం ఎఫిషియన్సీ వస్తుంది? ఒకవేళ పవర్ ఫ్యాక్టర్ అనేది కాన్స్టెంట్గా పెట్టి, పవర్ ఫ్యాక్టర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఫుల్ లోడ్ దగ్గర, ఏ లోడ్ దగ్గర? ఫుల్ లోడ్ దగ్గర, ఎట్ ఫుల్ లోడ్ వీ కెన్ గెట్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ. మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనేది ఎప్పుడు వస్తుందంటే ఒక పర్టికులర్ పవర్ ఫ్యాక్టర్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు, అప్పుడు ఫుల్ లోడ్ దగ్గర మనకు మ్యాక్సిమం ఎఫిషియన్సీ వస్తుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే లోడ్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు, లోడ్ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఏ పవర్ ఫ్యాక్టర్ దగ్గర మ్యాక్సిమం ఎఫిషియన్సీ వస్తుంది అంటే ఎట్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ వీ కెన్ గెట్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ. యూనిటీ పవర్ ఫ్యాక్టర్ దగ్గర మనకు మ్యాక్సిమం ఎఫిషియన్సీ వస్తుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఒక పర్టికులర్ పవర్ ఫ్యాక్టర్ దగ్గర పవర్ ఫ్యాక్టర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు, ఎఫిషియన్సీ ఎట్ లాగింగ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్స్ టు ఎఫిషియన్సీ ఎట్ లీడింగ్. అంటే పవర్ ఫ్యాక్టర్ అనేది 0.6 అనుకోండి, efficiency at 0.6 lagging is exactly equals to efficiency at 0.6 leading. పవర్ ఫ్యాక్టర్ అడుగుతున్నాడు అక్కడ, అంతే. అది లాగింగా లీడింగా అని అడగలే. 0.6 లీడింగ్ అయినా 0.6, 0.6 లాగింగ్ అయినా 0.6. అంటే అది లాగింగ్ అయినా లీడింగ్ అయినా సరే ఎఫిషియన్సీలో తేడా ఉండదు, ఎఫిషియన్సీ అనేది సేమ్ ఉంటుంది. ఫిఫ్త్ పాయింట్, సిక్స్త్ పాయింట్, జనరల్గా ట్రాన్స్ఫార్మర్లో మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎంత ఉంటుంది సార్ అంటే అరౌండ్ 98%. ఆప్షన్లో 98 లేకపోతే దానికి దగ్గర వాల్యూ పెట్టుకోవాలి, 95 98 ఇస్తాడు. మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎంత తేవచ్చు అంటే 98% వరకు తీసుకురావచ్చు, 98% వరకు తీసుకురావచ్చు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ సార్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ సార్. 6 ఇంకా చెప్పాలంటే ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ దేంట్లో చూపిస్తారు? ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ రిప్రజెంటెడ్ in kVA, kilovolt amperes or volt amperes or megavolt amperes. ఎందుకంటే అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? బికాస్ ఐరన్ లాసెస్ డిపెండ్స్ ఆన్ వోల్టేజ్. కావాలంటే చూడండి, ఐరన్ లాసెస్ అంటే ఇవి సార్, ఐరన్ లాసెస్. ఈ ఐరన్ లాసెస్ దేనిపైన డిపెండ్ అయినాయి చూడండి? ఫ్రీక్వెన్సీ పైన, వోల్టేజ్ పైన డిపెండ్ అయినాయి. అక్కడ కరెంట్ అనేది లేదు. ఐరన్ లాసెస్ డిపెండ్స్ ఆన్ వోల్టేజ్, కాపర్ లాసెస్ డిపెండ్స్ ఆన్ కరెంట్. ఐరన్ లాసెస్ అనేవి వోల్టేజ్ పైన, కాపర్ లాసెస్ అనేవి కరెంట్ పైన డిపెండ్ అయినాయి, డిపెండ్స్ ఆన్ కరెంట్. అంటే ఫైనల్గా లాసెస్ అనేవి దేనిపైన డిపెండ్ అయినాయి? లాసెస్ డిపెండ్స్ ఆన్ వోల్ట్ ఆంపియర్స్. అందుకని దట్స్ వై అంటే అందుకని దట్స్ వై ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ ఆల్సో రిప్రజెంటెడ్ ఇన్ వోల్ట్ ఆంపియర్స్లలో, కిలో వోల్ట్ ఆంపియర్స్లలో చెప్తున్నాం. ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ దేంట్లో చూపిస్తారు? ఆల్టర్నేటర్ రేటింగ్ దేంట్లో చూపిస్తారు? సింక్రోనస్ మోటార్ యొక్క రేటింగ్ దేంట్లో చూపిస్తారు? డీసీ మెషిన్ యొక్క రేటింగ్ దేంట్లో చూపిస్తారు? ఇండక్షన్ మెషిన్ యొక్క రేటింగ్ దేంట్లో చూపిస్తారు? బ్యాటరీ యొక్క రేటింగ్ దేంట్లో చూపిస్తారు? ఎనర్జీ మీటర్ యొక్క రేటింగ్ దేంట్లో చూపిస్తారు? ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది సార్.
ఇక్కడ ఆప్షన్స్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ కిలో వాట్స్, ఫర్ ఎగ్జాంపుల్ కేవీఏ, ఫర్ ఎగ్జాంపుల్ ఆంపియర్ అవర్, ఫర్ ఎగ్జాంపుల్ కిలోవాట్ ఆంపియర్ అవర్ ఆర్ కిలోవాట్ అవర్. ఇంకా ఏంటి సార్, కిలోవోల్ట్ ఆంపియర్ రియాక్టివ్. ఇగో ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటాడు. మ్యాచ్ చేయండి సార్. ఏం మ్యాచ్ చేస్తారో చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి. ట్రాన్స్ఫార్మర్ కేవీఏ మీకు తెలుసు కాబట్టి, బ్యాటరీ మీకు తెలుసు కాబట్టి ఆంపియర్ అవర్, ఎనర్జీ మీటర్ మీకు తెలుసు కాబట్టి కిలోవాట్ అవర్. వాట్ అబౌట్ రిమైనింగ్ చెప్పు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సింక్రోనస్ మోటార్, ఇండక్షన్ మోటార్ అండ్ డీసీ మోటార్ ఇవన్నీ కూడా కిలో వాట్స్లలోనే చెప్తాం సార్. మరి ఆల్టర్నేటర్ సార్, ఆల్టర్నేటర్ని కూడా కేవీఏలలో రిప్రజెంట్ చేస్తాం. మరి కిలో వోల్ట్ ఆంపియర్ రియాక్టివ్ ఇది సార్, ఇది కెపాసిటర్ యొక్క రియాక్టివ్ పవర్ని చెప్పడానికి, కెపాసిటర్ యొక్క రియాక్టివ్ పవర్ చెప్పడానికి, లేదంటే సింక్రోనస్ కండెన్సర్లో కూడా కేవీఆర్లో మాట్లాడవచ్చు. ఇది మనకి ఇంపార్టెంట్ సార్. ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ రేటింగు కేవీఎల్లోనే ఎందుకు చెప్పాలి అని. ఇంకో క్వశ్చన్ అడుగుతాడు, ట్రాన్స్ఫార్మర్కి డీసీ సప్లై ఇస్తే ఏమవుతుంది? ఇఫ్ డీసీ సప్లై గివెన్ టు ఏ ట్రాన్స్ఫార్మర్, డీసీ సప్లై గివెన్ టు ద ట్రాన్స్ఫార్మర్, డీసీ సప్లై ఇస్తే ట్రాన్స్ఫార్మర్కి ఏమవుతుంది సార్ అంటే, జనరల్గా ఇక్కడ కొంచెం బేసిక్స్లోకి వెళ్తే మన దగ్గర కండక్టర్స్ కావాలి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి, అవి రెండిటి మధ్యలో రిలేటివ్ మోషన్ ఉండాలి, అప్పుడే ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మన దగ్గర కండక్టర్స్ ఉన్నాయి ట్రాన్స్ఫార్మర్లో, మీరు డీసీ సప్లై ఇచ్చినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. కండక్టర్స్ స్టేషనరీగానే ఉన్నాయి, డీసీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా స్టేషనరీ మ్యాగ్నెటిక్ ఫీల్డే. మరి రెండు స్టేషనరీగా ఉంటే రిలేటివ్ మోషన్ ఎంత? 0. రిలేటివ్ మోషన్ లేకపోతే నో ఈఎంఎఫ్ ప్రొడ్యూసెస్, ఈఎంఎఫ్ అనేదే ప్రొడ్యూస్ అవ్వదు. ఎక్కడ? ప్రైమరీలో. ఈఎంఎఫ్ఏ ప్రొడ్యూస్ అవ్వకుంటే నో మ్యూచువల్ ఇండక్షన్, అక్కడ మ్యూచువల్ ఇండక్షనే జరగదు. మ్యూచువల్ ఇండక్షన్ జరగకపోతే నో ఈఎంఎఫ్ ఇన్ ద సెకండరీ, అప్పుడు సెకండరీలో కూడా ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. అసలు సెకండరీకి ప్రాబ్లమే లేదు. ఇక్కడ నో ఈఎంఎఫ్ ఇన్ ద ప్రైమరీ, నో మ్యూచువల్ ఇండక్షన్, నో ఈఎంఎఫ్ ఇన్ ద సెకండరీ. ఈఎంఎఫ్ ప్రైమరీలో ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవ్వకపోతే ఏమవుతుంది సార్ అంటే, హై కరెంట్స్ ఫ్లోస్ ఇన్ ద ప్రైమరీ, హై కరెంట్స్ ఫ్లోస్ ఇన్ ద ప్రైమరీలో హై కరెంట్స్ ఫ్లో అవుతాయి. అప్పుడు ఏమవుతుంది? ప్రైమరీ వైండింగ్ డ్యామేజ్ అవుతుంది, ప్రైమరీ వైండింగ్ బర్న్ అవుతుంది, ప్రైమరీ వైండింగ్ డ్యామేజ్ అవుతుంది. ఒకవేళ డీసీ సప్లై ఇస్తే ప్రైమరీ వైండింగ్ బర్న్ అవుతుంది అని మీకు తెలుసు ఆల్రెడీ. ఎందుకు అవుతుందంటే అక్కడ రిలేటివ్ మోషన్ లేదు కాబట్టి ఈఎంఎఫ్ లేదు, ప్రైమరీలో ఈఎంఎఫ్ లేదు కాబట్టి ఎక్కువ కరెంట్స్ ఫ్లో అవుతున్నాయి ప్రైమరీలో అపోజింగ్ ఫోర్స్ ఉండదు అక్కడ. నేను ఇంకా డెప్త్గా వెళ్తే మళ్ళీ మీకు హెడ్ఏక్ అవుతుందని ఇంకా డెప్త్గా వెళ్ళట్లేదు. ప్రైమరీలో ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవ్వలేదు, మనం ఇచ్చిన సప్లై వోల్టేజే ఉంది. మీకు ఈజీగా అర్థం అవడానికి నేనేం చేస్తున్నానంటే, ఇక్కడ సప్లై వోల్టేజ్ 200 ఇచ్చినాను, ఇక్కడ ఒక 180 వోల్ట్స్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏసీ సప్లై ఇచ్చినాను కాబట్టి ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అయింది. ఇప్పుడు దీంట్లో కరెంట్ ఫ్లో అవ్వాలి. కరెంట్ అనేది దేని మీద ఆధారపడుతుంది? పొటెన్షియల్ డిఫరెన్స్ పైన ఆధారపడుతుంది కదా. ఇక్కడ 200, ఇక్కడ 180, పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? 20. సో కొంత కరెంట్ ఫ్లో అవుతుంది. ఇప్పుడు నేనేం చేశానంటే డీసీ సప్లై ఇచ్చినాను, ఇప్పుడు నేనేం చేశానంటే 200 వోల్ట్స్ డీసీ సప్లై ఇచ్చినాను, ఇక్కడ ఈఎంఎఫ్ ఎంత? 0 వోల్ట్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కరెంట్ ఫ్లో అవుతుంది, దేనిపైన ఆధారపడుతుంది అని చెప్పుకుందాం? పొటెన్షియల్ డిఫరెన్స్. ఇప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? ఇంతకుముందు 20, ఇప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ 200. అవునా లేదా? ఇప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ ఎక్కువగా ఉంది, ఇప్పుడు ఎక్కువ కరెంట్ ఫ్లో అవుతుంది, 50 ఆంపియర్స్ ఫ్లో అవుతుంది.
ఈ విధంగా ఉందనుకోండి, కొంచెం వాటరే ఫ్లో అవుతాయి, కొంచెం వాటరే ఫ్లో అవుతాయి, డిఫరెన్స్ తక్కువ ఉంది. ఈ విధంగా ఉందనుకోండి, డిఫరెన్స్ ఎక్కువ ఉంది, వాటర్ స్పీడ్గా వస్తుంది, ఎక్కువ వాటర్ వస్తుంది, అలా ఎక్కువ కరెంట్ ఫ్లో అవుతుంది. అలా ఎక్కువ కరెంట్ ఫ్లో అవడం వల్ల ఈ హై కరెంట్స్ వల్ల ఈ ప్రైమరీ వైండింగ్ డ్యామేజ్ అవుతుంది, సెకండరీ వైండింగ్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. ట్రాన్స్ఫార్మర్కి డీసీ సప్లై ఇస్తే ఏమవుతుందంటే ప్రైమరీ వైండింగ్ డ్యామేజ్ అవుతుంది. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ అవర్ ట్రాన్స్ఫార్మర్స్. ఇవన్నీ రావాలంటే ఫస్ట్ నుంచి మీకు కొంచెం ఐడియా ఉండాలి. ఐడియా ఉంటే చాలా ఈజీ అవుతుంది. వీడియో క్లాసెస్ మీరు ఫస్ట్ నుంచి చూసుకుంటూ వస్తే ప్రతి క్వశ్చన్కి మీ దగ్గర ఆన్సర్ ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లాసెస్ అండ్ ఎఫిషియన్సీ గురించి మాట్లాడుతుందాం. ఈ కాన్స్టెంట్ లాసెస్, వేరియబుల్ లాసెస్. ఈ కాన్స్టెంట్ లాసెస్, వేరియబుల్ లాసెస్ ఫార్ములాస్ చూసాం, ఎఫిషియన్సీ ఫార్ములా చూసాం. దాని నుంచి కండిషన్ ఫర్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ, ఫుల్ లోడ్ దగ్గరన, హాఫ్ లోడ్ దగ్గరన, లేదు ఏ లోడ్ దగ్గర, ఎనీ లోడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు మ్యాక్సిమం ఎఫిషియన్సీ కండిషన్ ఏంటి, ఎట్ వాట్ లోడ్ ఎఫిషియన్సీ మ్యాక్సిమం, ఏ లోడ్ దగ్గర మ్యాక్సిమం ఎఫిషియన్సీ వస్తుంది, ఏ లోడ్ దగ్గర మ్యాక్సిమం ఎఫిషియన్సీ వస్తుంది పవర్ ఫ్యాక్టర్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు, ఏ పవర్ ఫ్యాక్టర్ దగ్గర మ్యాక్సిమం ఎఫిషియన్సీ వస్తుంది లోడ్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు, ఒకవేళ పర్టికులర్ పవర్ ఫ్యాక్టర్ దగ్గర లాగింగ్లో ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుందా, లీడింగ్లో ఎక్కువ ఉంటుందా అనేది, ట్రాన్స్ఫార్మర్లో మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎంత ఉంటుంది, ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ దేంట్లో రిప్రజెంట్ చేస్తాము, మిగతా మెషిన్స్ యొక్క రేటింగ్స్ కూడా దేంట్లో రిప్రజెంట్ చేస్తాము, ట్రాన్స్ఫార్మర్కి డీసీ సప్లై ఇస్తే ఏమవుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఇంపార్టెంట్ సార్. ఇంకా ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి, ఇంకా వెళ్తూ ఉంటే ఇంకా చాలా వస్తాయి సార్. రైట్, లెట్స్ గో.